హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రుక్మిణినాథ్. మీరు చూస్తున్నారు కెమిస్ట్రీ బాయ్ క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాళ వీడియోలో మనం ట్రస్ట్ వాలెట్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, అలాగే అందులో టోకెన్ లేదా కాయిన్ అనేది ఎలా యాడ్ చేయాలన్న దాని గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. గైస్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. గైస్, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ఇట్. గైస్, ముందుగా మీ మొబైల్ ఉన్న గూగుల్ ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లోకి వచ్చేసి ట్రస్ట్ వాలెట్ అని అయితే ఎంటర్ చేయండి. గైస్, ఇన్స్టాల్ అయితే చేసేసేయండి. గైస్, వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ట్రస్ట్ వాలెట్ని అయితే ఓపెన్ చేయండి. గైస్, మీకు ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది కదా, కింద క్రియేట్ ఏ న్యూ వాలెట్ అని ఉంది కదా, దాని మీద అయితే ఒక ట్యాబ్ ఇచ్చేసేయండి. గైస్, ఇప్పుడు మిమ్మల్ని 6 డిజిట్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమంటుంది, లాక్ పాస్వర్డ్. అంటే మీరు ప్రతిసారి యాప్ ఓపెన్ చేసినప్పుడల్లా మీరు అది ఎంటర్ చేస్తూ ఉండాలి. నేనైతే సెట్ చేసేసుకుంటున్నాను. ఎంటర్ చేయండి. బ్లాక్గా చూపిస్తుంది, మీకు రికార్డ్ చేస్తున్నాను కదా. గైస్, ఈ కింద పర్మిషన్ అయితే ఇచ్చేసి కంటిన్యూ మీద అయితే ప్రెస్ చేయండి. గైస్, ఇప్పుడు మీకు వర్డ్ రికవరీ ఫ్రేజ్ అయితే చూపిస్తుంది అనమాట. అంటే ఏంటంటే ఇది ఒక 12 వర్డ్స్ అయితే చూపిస్తుంది. దాన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ బటన్ కనిపిస్తుంది కదా, కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకుని నెక్స్ట్ ఇది ఒక ఆర్డర్లో అయితే ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ ఉన్న సేమ్ ఆర్డర్లో అయితే ఎంటర్ చేసేసేయండి. ఇలా ఎంటర్ చేసేసి మీరు కింద డన్ మీద ప్రెస్ చేసినట్లయితే వాలెట్ అయితే క్రియేట్ అయిపోతుంది. గైస్, ఇక్కడ డన్ మీద అయితే ప్రెస్ చేసేసేయండి. ఇప్పుడు ఓకే, మీ వాలెట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు డన్ మీద ప్రెస్ చేసి గైస్, ఈ 12 వర్డ్స్ అనేది ఎవరికి షేర్ చేయొద్దు. ఇవి ఎట్లాగంటే ఈమెయిల్, పాస్వర్డ్, ఫోన్ నెంబర్ లాగా అనమాట. అంటే ఈమెయిల్, పాస్వర్డ్, ఫోన్ నెంబర్ అయితే అవసరం లేదు. ఈ 12 వర్డ్స్ అయితే మళ్ళీ మీ అకౌంట్ని లాగిన్ చేయాలన్నా, మళ్ళీ మీ అకౌంట్ని యాక్సెస్ చేయాలన్నా ఈ 12 వర్డ్స్ అయితే ఉండాలన్నమాట. గైస్, వీటిని ఎలా చూసుకోవాలన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. కింద సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ బాటంలో, దాని మీద ట్యాబ్ ఇచ్చేసేయండి. గైస్, ఇక్కడ పైన వ్యాలెట్ కనిపిస్తుంది కదా, దాని మీద ఏదో ట్యాబ్ ఇచ్చేసేయండి. గైస్, ఇప్పుడు మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో మీకు మల్టీ కాయిన్ వ్యాలెట్ 1 అయితే చూపిస్తుంది. అక్కడ 3 డాట్స్ ఉంటుంది కదా, టాప్లో ఉంటుంది అనమాట మీకు చూపించేది అయితే. దాని మీద ట్యాబ్ ఇచ్చేసేయండి. గైస్, ఇప్పుడు షో రికవరీ ఫ్రేజ్ అయితే చూపిస్తుంది కదా, దాని మీద ట్యాబ్ ఇచ్చేస్తే మీకు 12 వర్డ్స్ అయితే చూపిస్తుంది. గైస్, ఇందులో రాసుకుని అయితే పెట్టుకోండి, ఎవరికి షేర్ చేయొద్దు. ఇప్పుడు కాయిన్ అనేది ఎలా యాడ్ చేయాలన్న దాని గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. గైస్, ముందుగా రైట్ సైడ్ టాప్ కార్నర్లో అయితే ఒక సెట్టింగ్స్ ఐకాన్లో కనిపిస్తుంది కదా, దాని మీద అయితే ఒక ట్యాబ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మీకు నచ్చిన కాయిన్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా కొన్ని అయితే కాంట్రాక్ట్ అడ్రస్లు అయితే ఉంటాయి, అవి ఇచ్చి కూడా చూడొచ్చు. అది ఎలాగన్నది ఇప్పుడు చూద్దాం. గైస్, ఇప్పుడు సెర్చ్ టోకెన్స్లోకి వచ్చి మీ ఆ కాంట్రాక్ట్ అడ్రస్ ఏదైతే ఉందో అదైతే పేస్ట్ చేయండి. గైస్, ఇట్లాంటప్పుడు ఒక్కోసారి రానప్పుడు ఏం చేయాలంటే కింద ఇక్కడ మీకు యాడ్ కస్టమ్ టోకెన్ అనేది కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాబ్ ఇవ్వండి. గైస్, ఈ కాయిన్స్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే మీ మొబైల్లో ఉన్న బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. coinmarketcap.com అని అయితే ఎంటర్ చేయండి. గైస్, ఇందులో వచ్చేటప్పటికి పైన సెర్చ్ బార్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ అనమాట. ఆ సెర్చ్ బార్లోకి వచ్చేసి మీకు కావాల్సిన కాయిన్ అయితే సెర్చ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెర్క్ కాయిన్ అయితే సెర్చ్ చేస్తున్నాను. నాకు కావాల్సిన కాయిన్ అయితే వచ్చేసింది. కాయిన్ అయితే ఓపెన్ చేసి కొద్ది కిందకు వస్తే గైస్, ఇక్కడ కనిపిస్తుంది కదా కాంట్రాక్ట్ అనేసి, అదే అనమాట కాంట్రాక్ట్ అడ్రస్ అంటే. వాడు కింద నెట్వర్క్ టైప్ బైనాన్స్ స్మార్ట్ చైన్ బేసీ అని అయితే మెన్షన్ చేసేసాడు, BP20 అని. గైస్, ఇక్కడ కాపీ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఆ కాపీ మీద ట్యాబ్ ఇచ్చేసినట్టయితే అదైతే కాపీ అవుతుంది, కాంట్రాక్ట్ అడ్రస్ అయితే కాపీ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని పట్టుకొచ్చి ట్రస్ట్ వ్యాలెట్లో అయితే పేస్ట్ చేసేసేయండి. ఆ కాంట్రాక్ట్ అడ్రస్ ఉంది కదా, వాడు మనకి BSC స్మార్ట్ చైన్ అని ఇచ్చాడు కదా, దాని మీదతో ట్యాబ్ ఇచ్చేసేయండి. ఇక్కడ పేస్ట్ ఒక క్లిక్ ఇచ్చేస్తే ఓకే గైస్, వచ్చేసింది. నేము, సింబల్, డెసిమల్స్ చూడొచ్చు. కాయిన్ యొక్క డీటెయిల్స్ అయితే వచ్చేసినాయి. టాప్ రైట్లో డన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాబ్ ఇచ్చేస్తే కాయిన్ అయితే మన వ్యాలెట్లో అయితే యాడ్ అయిపోతుంది అనమాట. గైస్, ఇది కూడా మనకి కాయిన్ అయితే యాడ్ అయిపోయింది, కనిపిస్తుంది కదా, టెర్క్ కాయిన్ అయితే కనిపిస్తుంది కదా. ఈ విధంగా అయితే కాయిన్ని కాంట్రాక్ట్ అడ్రస్ ద్వారా అయితే యాడ్ చేసుకోవచ్చు. గైస్, ఇప్పుడు ఎలా యూజ్ చేయాలన్న దాని గురించి అయితే మీకు చిన్న టిప్ అయితే చెప్తాను. మెయిన్ థింగ్ గైస్, ఇక్కడ మీకు స్మార్ట్ చైన్ అని కనిపిస్తుంది కదా, ఈ స్మార్ట్ చైన్ అన్న BGP20 అన్న రెండు ఒకటే గైస్. మిమ్మల్ని ఎక్కడ చూసినా కానీ మ్యాక్సిమం ఎంటర్ యువర్ BGP20 వ్యాలెట్ అడ్రస్ అని అయితే అడుగుతూ ఉంటుంది. కాయిన్ సెండ్ చేయాలన్నా, రిసీవ్ చేసుకోవాలన్నా, ఎయిర్ డ్రాప్స్లో అన్నా. అలాంటప్పుడు మీరు ఈ స్మార్ట్ చైన్ అయితే ఇవ్వాలన్నమాట.
అలా కాకుండా మీరు పైన బిఎన్బి అని ఉంది కదా, దాన్ని ఇచ్చారంటే మాత్రం మనీ అయితే పోతాయి ఫ్రెండ్స్. ఈ బిఎన్బి అనేది అయితే ఇవ్వకండి, స్మార్ట్ చైన్ అనేది అయితే ఇవ్వండి. ఇన్ కేస్ బిఎన్బి అడిగితే అప్పుడు బిఎన్బి ఇవ్వండి. అలాగే పాలిగాన్, ఇంకా సొలానా అడ్రస్, ఇంకా వేరే అలా బ్లాక్ చైన్స్ ఇంకా అడుగుతూ ఉంటుంది. అవి అడిగినప్పుడు అవి ఇవ్వండి. మ్యాక్సిమం అయితే స్మార్ట్ చైన్ అయితే అడుగుతుంది. BEP20 అన్న స్మార్ట్ చైన్ అన్న ఒకటే గుర్తుపెట్టుకోండి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మనీ సెండ్ చేయాలంటే ఇక్కడ పైన సెండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే ట్యాబ్ ఇచ్చేసేయండి. ఇక్కడ టోకెన్స్ సెర్చ్ అయితే ఆప్షన్ ఇస్తుంది, లేదా ఇక్కడ ఉన్న అమౌంట్ అన్న టోకెన్స్ అయితే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెర్క్ అనేది అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ రిసిపియంట్ అడ్రస్ అంటే ఎవరికైతే సెండ్ చేస్తున్నారో వారి అడ్రస్ అయితే సెండ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అడ్రస్ సెండ్ చేస్తున్నాను, అమౌంట్ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 టెర్క్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను, 82.47 రూపీస్. గైస్ ఇక్కడ టాప్లోని కంటిన్యూ అని కనిపిస్తుంది కదా రైట్ సైడ్ టాప్లో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గైస్ ట్రాన్స్ఫర్ అని చూపించి బిఎన్బి ఇంత ఫీజు అనేది అడుగుతుంది, కొంత కమిషన్. అది కాయిన్ బట్టి మనం సెండ్ చేసే ప్రైస్ బట్టి అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బిఎన్బి 30 రూపీస్ అంటే 31 రూపీస్ అయితే ఛార్జ్ చేసుకుంటుంది అనమాట. గైస్ కొన్ని కాయిన్స్కి ఒకలా, కొన్ని కాయిన్స్ ఇంకోలా అయితే నెట్వర్క్ ఫీజు అయితే ఛార్జ్ చేసుకుంటుంది అనమాట. ఈ విధంగా మనం సెండ్ చేసుకోవచ్చు గైస్. ఇప్పుడు మనం కాయిన్స్ అనేవి ఎలా రిసీవ్ చేసుకోవాలనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. మనకు టాప్లో కనిపిస్తుంది కదా రిసీవ్ అని, ఆ ఆప్షన్ మీద అయితే ఒక ట్యాప్ ఇచ్చేసేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను టెర్కే తీసుకుంటున్నాను, మళ్ళీ ఈ టెర్కే తీసుకుంటున్నాను నేను. దాని మీద ట్యాబ్ ఇచ్చేస్తే ఇక్కడ మీ అడ్రస్ అవి చూపిస్తుంది. ఇక్కడ కాపీ కనిపిస్తుంది కదా, ఈ కాపీ మీద ట్యాబ్ ఇచ్చేసి కోడ్ కాపీ అవుద్ది కదా, అంటే మీ వ్యాలెట్ అడ్రస్ కాపీ అవుద్ది కదా. ఈ వ్యాలెట్ అడ్రస్ అనేది ఎవరి అకౌంట్లోంచి అంటే ఎవరి వ్యాలెట్లోంచి అయితే సెండ్ చేస్తున్నారో వాళ్ళ వ్యాలెట్లో రిసిపియంట్ అడ్రస్ అని అయితే ఉంటుంది. అక్కడ మీ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సెండ్ చేసినట్లయితే అప్పుడు మన వ్యాలెట్లోకి అయితే రిసీవ్ అవుతాయి అనమాట. ఈ విధంగా అయితే కాయిన్స్ని లేదా టోకెన్స్ని అయితే రిసీవ్ అయితే చేసుకోవచ్చు గైస్. మనల్ని ఎంటర్ యువర్ BEP20 వ్యాలెట్ అడ్రస్ లేదా ఇథీరియం వ్యాలెట్ అడ్రస్ ఇలా అడుగుతూ ఉంటుంది కదా. ఈ వ్యాలెట్ అడ్రస్ అనేది ఎలా చూసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను ఇప్పుడు నేను. ఫర్ ఎగ్జాంపుల్ వాడు BEP20 అని అడుగుతాడు కదా, మాక్సిమం ఎక్కడ చూసినా ఎక్కువ అయితే BEP20 అడుగుతాడు కదా. BEP20 అన్న స్మార్ట్ చైన్ అన్న ఒకటే కాబట్టి స్మార్ట్ చైన్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి రిసీవ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాబ్ ఇచ్చేసండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ కోడ్, ఈ QR కనిపిస్తుంది కదా, అదే మన వ్యాలెట్ అడ్రస్ అనమాట. అంటే ఈ స్మార్ట్ చైన్ ఈ BEP20 యొక్క వ్యాలెట్ అడ్రస్ అనమాట. ఇక్కడ కాపీ మీద ట్యాబ్ ఇచ్చేస్తే అదైతే కాపీ అయిపోతుంది. ఈ విధంగా అయితే మన వ్యాలెట్ అడ్రస్ చూసుకోవచ్చు అనమాట గైస్. ఇప్పుడు కాయిన్ అనేది ఎలా స్వాప్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం. అంటే స్వాప్ అంటే ఏంటంటే ఒక కాయిన్ నుంచి ఇంకో కాయిన్లో కన్వర్ట్ చేసుకోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెర్క్ అనేది అయితే ఒకటి ఉంది కదా పైన. ఫర్ ఎగ్జాంపుల్ టెర్క్ కాయిన్ ఉంది కదా, ఈ టెర్క్ కాయిన్ నుంచి USDT అంటే US$లో కన్వర్ట్ చేసుకుని ఆ US$ నుంచి విత్డ్రా అయితే చేసుకోవచ్చు అనమాట. US$ అనే కాదు, ఏ కాయిన్ నుంచి అయినా విత్డ్రా అయితే చేసుకోవచ్చు గైస్. ముందుగా ఈ కింద ది యాప్ సెక్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాబ్ ఇచ్చేసేయండి. కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు పాపులర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్యాన్కేక్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి గైస్. ఇలా అయితే వస్తుంది. ఇక్కడ వాలెట్ కనెక్ట్ అయితే చూపిస్తుంది కదా, దానికైతే కనెక్ట్ చేసేసేయండి. ట్రస్ట్ వాలెట్ అని కనెక్ట్ చేయండి. ఆల్రెడీ కనెక్ట్ చేసిన వాళ్ళకైతే పర్మిషన్ అయితే అడగదు. ఫస్ట్ టైం ఎవరైతే కనెక్ట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే పర్మిషన్ అయితే అడుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ BNB ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాబ్ ఇచ్చేసేయండి గైస్. ఇప్పుడు ఏం చేస్తారంటే అయితే కాంట్రాక్ట్ అడ్రస్ ఎంటర్ చేయండి, లేదా కాయిన్ నేమ్ అయితే సెర్చ్ చేయండి. అంటే మీ దగ్గర ఉన్న అమౌంట్ ఉన్న కాయిన్స్లో మీరు ఏ కాయిన్ అయితే స్వాప్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కాయిన్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ అయితే ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెర్క్ కాయిన్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ అయితే నేను పేస్ట్ చేస్తున్నాను గైస్. చూసారు కదా గైస్, టెర్క్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు మీకైతే కొంచెం కిందకైతే చూపిస్తుంది. ఎక్కడంటే ఈ కిందకైతే మీకైతే చూపిస్తుంది. అక్కడ నుంచి దాన్ని ఇంపోర్ట్ చేసుకుని ఒక చిన్న పర్మిషన్ ఇచ్చి అక్కడ నుంచి దాన్ని అయితే యాక్టివేట్ చేసుకోవాలి గైస్ మీరైతే. ఓకే, ఇప్పుడు ఈ కాయిన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కింద కేక్ అని అయితే చూపిస్తుంది కదా, దాని మీద ట్యాబ్ ఇచ్చేసి మీరు ఏ కాయిన్లోకి అయితే స్వాప్ చేసుకోవాలనుకుంటున్నారు. నేనైతే USDTలోకి అయితే స్వాప్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, USDT వచ్చింది. దాని మీద ట్యాప్ ఇచ్చేస్తే ఇప్పుడు మీకు కావాలంటే మ్యాక్సిమం అమౌంట్ కావాలంటే మ్యాక్సిమం మీద ఇక్కడ క్లిక్ ఇచ్చేస్తే ఓకే మ్యాక్సిమం అమౌంట్ అయితే చూపిస్తుంది. అలా కాదు అనుకుంటే మీకు కావాలంటే మీకు ఎంత కావాలంటే అంత అమౌంట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే మ్యాక్సిమం అమౌంట్ అయితే పెట్టుకుంటున్నా.
గైస్ నాకైతే డైరెక్ట్గా స్వాప్ అయితే చూపిస్తుంది. అంటే నేను ఆల్రెడీ ఎనేబుల్ అయితే చేసుకున్నాను. ఫస్ట్ ఇదైతే ఎనేబుల్ చేసుకోమంటుంది. ఎనేబుల్ చేసుకున్న తర్వాత అప్పుడైతే స్వాప్ చేసుకోవాలన్నమాట. ఈ ఎనేబుల్ అనేది ఎలా చేసుకోవాలంటే నేను వేరే కాయిన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోకి తీసుకుంటే కనుక ఈ విధంగా అయితే చూపిస్తుంది. ట్యాబ్ ఇచ్చేస్తే కనుక స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ అని అయితే చూపిస్తుంది. చూపించి కొంత బిఎన్బి స్మార్ట్ చైన్ అయితే ఫీజు పే చేయమంటుంది. గైస్ 7.53 రూపీస్ అయితే స్మార్ట్ చైన్ ఫీజు అయితే పే చేసి ఫస్ట్ అయితే ఎనేబుల్ అయితే చేసుకోమంటుంది. ఎనేబుల్ అయితే చేసుకున్న తర్వాత అప్పుడైతే స్వాప్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ ఎనేబుల్ చేసిన తర్వాత ఆ తర్వాత అయితే స్వాప్ అయితే చేసుకోవాలి. స్వాప్ చేసుకోవడానికి ఎంత అమౌంట్, ఎంత ఫీజు అయితే పే చేయాలన్న దాని గురించి అయితే ఇప్పుడైతే చూద్దాం. గైస్ చూసారు కదా, 24,500 టెర్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు $480 ఉంది. ఇప్పుడు స్వాప్ చేసినట్లయితే గైస్ ఆ తర్వాత స్వాప్ బటన్ మీద అయితే ఓ ప్రెస్ ఇచ్చేస్తే స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ అనేది ఓపెన్ అయ్యి 10 రూపీస్ నుంచి ఒక 40 రూపీస్ ఈ లోపల మనం స్వాప్ చేసే అమౌంట్ బట్టి ఫీజు అయితే తీసుకుంటుంది అనమాట. గైస్ ఈ విధంగా అయితే కాయిన్స్ ని లేదా టోకెన్స్ ని అయితే స్వాప్ అయితే చేసుకోవచ్చు. ఇన్స్టాంట్ గా వాలెట్ లో అయితే యాడ్ అయిపోతాయి. గైస్ ఇప్పటికే ట్రస్ట్ వాలెట్ యూస్ చేయాలంటే మినిమం బేసిక్స్ అయితే చెప్పాను. ఫుల్ డీటెయిల్ వీడియో అయితే నేను తర్వాత అయితే అప్లోడ్ చేస్తాను. మనకి యూస్ చేయాలంటే మినిమం ఈ బేసిక్స్ అయితే చాలన్నమాట. గైస్ ఈ వీడియో వచ్చేటప్పటికి ఇంతే గైస్. మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. డిస్క్రిప్షన్ లోని నేను coinmarketcap.com ఆ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తున్నాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తున్నాను. అందరూ మన టెలిగ్రామ్ ఛానల్ లో తప్పకుండా అయితే జాయిన్ అవ్వండి. అలాగే నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే నా టెలిగ్రామ్ ఐడి లింక్ ఇస్తాను. అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కూడా ఇస్తున్నాను. కావాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.